కుంభమేళాలో స్నానం చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా? మీరు మార్పు కోసం అక్కడికి వెళ్ళి నది స్నానం చేయాలి మేడం, పుణ్యం కోసం కాదు. తెలియక చేసిన పాపాలు ఏవైనా పోతాయి అంటారు, మరి తెలిసిన చేసిన పాపాల సంగతి ఏంటి? నోటిలో మీకు హరహర మహాదేవ్ హరహర మహాదేవ్ అని వస్తూనే ఉంటుంది, జై శ్రీరామ్ అని వస్తుంది. సనాతన ధర్మం లేకపోతే కుంభమేళ ఎక్కడ ఉంది? కుంభమేళ లేకపోతే నాగసాధువులు ఎక్కడ, అఘోరులు ఎక్కడ, సాధువులు అనేవాళ్ళు ఎక్కడ, సన్యాసులు ఎక్కడ? కుంభమేళ లేదు అంటే ఏ పుష్కర స్నానము ఈ టైంలోనేనా? భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి అనేది అలెగ్జాండర్ గురువు కూడా, నువ్వు భారతదేశాన్ని నుంచి వచ్చేటట్టయితే అక్కడి నుంచి ఒక గొప్పటి మట్టి తీసుకురా, కుదిరితే ఒక సాధువుని తీసుకురా అంటాడు. సో ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి యంగర్ జనరేషన్కి అనుభవము, అవగాహన లేదు. డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు సన్యాసిగాడు తెల్ల రంగు తెల్ల విభూది రాసుకున్న వాళ్ళందరూ నాగసాధులు గారండి. అసలు కర్మ అంటే ఏంటి? ఆ కర్మ అసలు ఎందుకు ఇలా జన్మ జన్మలకి వెంటాడుతూ ఉంటుంది? గాడ్ ఈజ్ ఎ క్వాలిటీ, గాడ్ ఈజ్ నాట్ ఎ క్వాంటిటీ. ఒక సన్యాసి అనేవాడు సర్వం త్యజించేస్తాడు. కేవలం ధర్మ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రకృతిని రక్షణ కోసం మాత్రమే వాడు బతుకుతాడు. మీరేం అబ్జర్వ్ చేశారు అఘోరీల్లో కానీ నాగసాధువుల్లో కానీ? అసలు వాళ్ళ తత్వం ఏంటి? చాలు, ఈ లైఫ్ చాలు, చూసేసాం. ఈ లైఫ్ జీవించడం కంటే నేను ఒక కఠోరమైనటువంటి దీక్ష తీసుకుంటాను, ఆ దీక్షలో ఉండిపోతాను అనేటువంటి మార్గంలోకి వెళ్ళాలంటే కూడా మీకు చాలా ఉన్నతమైన సంస్కారం ఉండాలి. డెఫినెట్లీ వాళ్ళు ఏదైనా స్పెషల్గా ఏదైనా యోగా కానీ, ధ్యానం కానీ, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ లాంటిది ఏదైనా చేస్తేనే వాళ్ళకి ఆ స్థిత ప్రజ్ఞత వచ్చింది. మీరు ఎంత విసిగిచ్చినా, ఎంత చిరాకు పెట్టినా వాళ్ళ నుంచి వెళ్ళిపోతారు తప్ప. మనము అఘోరీస్ని, నాగసాధువుల్ని ఒక సైంటిఫిక్ పర్సెప్షన్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఏం వర్కౌట్ కాదు. ఈ నాగసాధువులకి అఘోరాలకి ఉన్న తేడా ఏంటి? సో వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక జిరాక్స్ కాపీ లాగా ఉంటుంది. శివుడి యొక్క అఘోర రూపానికి జిరాక్స్ కాపీ అంటే లుక్ అలైక్ అనమాట. అఘోరీ అనగానే మీరు నేను స్టూడియోలో కూర్చొని అఘోరీ నిజాయితీ పరుడా, అఘోరీ నిజంగా సాధకుడా, నిష్ఠాగరిష్ఠుడా, అంత పవిత్రుడా అన్నది మనం ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయలేం. నిజమైన వాళ్ళు ఎవరు? అఘోరీలు ఎవరు కూడా ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో తల దూర్చరు, బలవంతం చేయరు అని చెప్పారు. నాగసాధువులు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మేడం? ఇంతమంది పాపాత్ములంతా వచ్చి నదిలో మిగితే నది అంతా కూడా అపవిత్రం అవుతుంది, మన దాన్ని పవిత్రం చేసేది ఎవరు అంటే నాగసాధువులు అని చెప్తారు. మీకు తెలుసా? పుణ్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? పుణ్యాన్ని నువ్వు సృష్టించుకో, పుణ్యాన్ని నువ్వు పెంచుకో. పాపం అన్నది వాళ్ళ ధర్మాల్లో రాసింది, వాళ్ళ మతగ్రంథాల్లో రాసింది. కానీ నీ మత గ్రంథాల్లో నువ్వు పాపాత్ముడు ఎక్కడ రాయలేదు, నీది ఒక పుణ్య జన్మ అని రాసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.